హాయ్ హలో ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు వచ్చేసి కోడిగుడ్ల కూర. టమాటాలు ఒక ఆనియన్ తీసుకోండి, ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని 4 స్పూన్ల ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసుకొని టమాటా ఆనియన్ ముక్కల్ని ఇలా ఆయిల్లోకి వేసి 1 స్పూన్ సాల్ట్ వేయాలి, 1/2 స్పూన్ పసుపు వేసుకొని ఇలా కలుపుకొని 1 నిమిషం మగ్గనివ్వాలి. మగ్గాక పలావ్ దినుసులు వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇంకొక నిమిషం పాటు ఉడకనివ్వాలి. ఇలా టమాటా ముక్కల్ని మెత్తగా ఇలా అనుకొని ఇలా కలుపుకొని 1 నిమిషం పాటు ఉడకనివ్వాలి. 2 స్పూన్ల కారం వేసుకోవాలి. మీరు ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే మీ టేస్ట్కి తగినంత వేసుకోండి. నేను తీసుకున్న క్వాంటిటీకి 2 స్పూన్ల కారం అయితే సరిపోతుంది. ఇలా కలిపి 1 నిమిషం పాటు మగ్గనివ్వండి. తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఈ అల్లం వెల్లిపాయ పేస్ట్ అనేది 1 నిమిషం పాటు ఉడకనివ్వాలి. ఇట్లాగా తర్వాత ముందుగా ఉడకబెట్టుకున్న కోడిగుడ్లకి ఇలా ఘాట్లు పెట్టుకొని ఈ టమాటా కర్రీలోకి వేసుకోవాలి. ఈ ఎగ్స్ని ఇలా కర్రీలోకి ఇలా కలుపుకోవాలి. మసాలా అనేది ఎగ్స్కి పడుతుంది. వావ్, సూపర్! మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒకసారి మీరు ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం వాటర్ పోసుకోండి. ఈ కర్రీలోకి ఇలా వాటర్ పోసుకోవడం వల్ల ఎగ్లోకి అనేది కోడిగుడ్లలోకి ఇలా మసాలా అనేది పడుతుంది. కారం ఇలా మసాలా వేసుకున్నాం కదా, అవంతా పడుతుంది. 1 నిమిషం ఉడకనివ్వాలి. చూడండి, ఎగ్ అనేది బాగా కర్రీ అనేది లోపలికి పోతుంది. వావ్, సూపర్! ఎగ్ కర్రీ టేస్టీ. ఇలా ఇంట్లో ట్రై చేయండి, మీ పిల్లలకి పెట్టండి. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా హెల్తీగా ఇలా ట్రై చేయండి. వావ్, సూపర్! Please like, share and subscribe my channel. Please subscribe.